ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఇనుము నేనుముని నేను రాచిపై కట్టవుతాను. ఫ్రెండ్స్, ఇదే వీడియో నేను ఫుల్ స్క్రీన్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ చేయండి. చాలా బాగుంటుంది, ఫుల్ స్క్రీన్లో ఉంటుంది. మెయిన్ ఈ వీడియో ఫుల్ స్క్రీన్లోనే ఉంటుంది. ఇది ఫేస్ కట్ బాగా కనిపించాలని నేను మీకు ల్యాండ్స్కేప్లో చూపిస్తున్నా. చాలా బాగుంటుంది, మీరు చూడండి. ఒకటే ఫోటో కాబట్టి మంచి 3D లుక్ కూడా ఇస్తుంది, కాబట్టి చూసి చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, ఒక లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోదు, సపోర్ట్ ఇవ్వండి కొంచెం. ఓకే, మంచి ఎడిటింగ్ తీసుకొస్తాను. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. డెఫినెట్లీ రీప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకండి, యాప్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. అంటే ఈ వీడియో అలర్ట్ మోషన్లో చేసిన తర్వాత మళ్ళీ క్యాప్ కట్లో అయితే చేద్దాం మనం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఈజీగానే చెప్తాను. ఎలాంటి ఫోటో ఉన్నా నో ప్రాబ్లం, కానీ మనకు ఆ ఫోటో అనేది ఏదైతే వీడియోలో ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఆ ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఒక ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఒక మెథడ్ చెప్తాను, అది ఫాలో అవ్వండి, బాగా యూస్ అవుతుంది మీకు. కింద +2 9:16:9 రేషియో సెలెక్ట్ చేసి కింద +2 మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఏదైనా కావచ్చు మీ ఫోటో. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో పెట్టాను నేను, ఎందుకంటే మీ దగ్గర అలాంటి ఫొటోస్ ఉంటుందని గ్యారెంటీ లేదు, కాబట్టి ఉంటే మంచిది, కానీ వేరే ఫోటోని పెడదా. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక ఫోటో పెడతాను. కొంచెం ఓకే, ఈ ఫోటోని పెడదాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేస్తున్నా ఇలా. ఓకే, ఇలా పెట్టిన నో ప్రాబ్లం. ఇలా పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు టైల్స్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఇలా పెట్టిన నో ప్రాబ్లం. ఓకే, పెట్టిన తర్వాత ఈ ఫోటోని ఎగ్జాంపుల్గా ఇలా పెడుతున్నాను. పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, కరెంట్ ఫ్రేమ్ యాస్పిఎన్జీలోకి వెళ్ళి ఈ ఫోటోని నేనైతే ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసిన తర్వాత ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే కావాలి మనకు, అంటే పిఎన్జీ కావాలి. దానికోసం బజార్ట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఈ యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరైతే డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి, ఉంటే మంచిది. ఓకేనా, కింద +2 స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసి ఆ ఫోటో సెలెక్ట్ చేసి బ్యాక్ సైడ్లో ఏదైనా మీ ఫోటోకి ఏదైనా అసలు నచ్చని ఏదైనా ఉంటే రిమూవ్ ఆప్షన్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇది నాకు నచ్చలేదు కాబట్టి దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నా. దాని మీద డ్రైవ్ చేస్తున్నా అయితే మనకు అదైతే రిమూవ్ అవుతుంది. కొంచెం వెయిట్ చేద్దాం, అదైతే రిమూవ్ అయింది. ఓకే, ఇక్కడ వాటర్ మార్క్ కూడా ఉంది, దాన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా రిమూవ్ చేద్దామని అనుకుంటే రిమూవ్ చేసుకోండి. చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ని సేవ్ చేసుకోండి. పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రిమూవ్ చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయితే చేసిన తర్వాత సేవ్ చేసుకుందాం. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే కింద +2 మీడియాలోకి వెళ్ళి ఇక్కడ కెమెరా ఉంటుంది, కెమెరాని హైడ్ చేసేయండి. ఓకే, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, అది హైడ్ చేసి నేను తర్వాత చెప్తాను, అది అవసరం ఉంటుంది. కింద +2 మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు నార్మల్ ఫోటో సంథింగ్ ఏదైనా ఫోటో ఇక్కడ పెట్టుకుందాం. పెట్టిన తర్వాత రొటేట్ చేస్తున్నాను నేను ఈ ఫోటోని. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసి లాస్ట్ ఒకతే జరిపి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత టైల్స్ అని ఉంటుంది, టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి మిర్రర్ ఆన్ చేసి కొంచెం పెంచుకుంటున్నా. ఎంత పెంచుతాను అంటే ఇక్కడ చూడండి 1050 పెడుతున్నా. దీన్ని డూప్లికేట్ చేసి ఇది టాప్లో ఉందో ఫోటో, ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక ఫోటోని కిందికి తీసుకురండి, టోటల్ కిందికి. ఓకే, రైట్, టోటల్ కిందికి వస్తే ఇప్పుడు చూడండి సూపర్ కనిపిస్తుంది. ఓకే, ఎలాంటి ఫోటో ఉన్నా ప్రాబ్లం లేదు, మీరు మళ్ళీ బైకే ఫోటో అలాంటివి ఏమి ఉండదు. న్యాచురల్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లం, నిలబడ్డ ఫోటో సెల్ఫీ తీసుకున్న ఫోటో ఉన్నా నో ప్రాబ్లం, అది మీరు వరీ అవ్వద్దు. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇలాగైతే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కెమెరా ఉంది కదా, ఈ కెమెరా ఆన్ చేసి దానిపైన తీసుకొద్దాం. తీసుకొచ్చిన తర్వాత ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఈ ఒకటి చెప్పడం మర్చిపోయాను, హెడ్ చేసేసిన టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డైరెక్షనల్ బ్లర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ అయితే 90 degrees పెట్టుకోండి. చేసిన తర్వాత ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా, ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్, ఈ స్ట్రెంత్ని 0 చేసుకోండి. ఓకేనా, ఫస్ట్లో ఒక కీ ఫ్రేమ్, ఒక్క నిమిషం, ఏదైతే డైరెక్షన్ బ్లర్ ఉందో దీన్ని ఓపెన్ చేసి స్ట్రెంత్ దగ్గర 15 పెట్టుకోండి. కొంచెం జరిపేసి 0 చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్నే కాపీ చేసి మీరు ప్రతి ఒక్క టెక్స్ట్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయాలి. ప్రతి ఒక్క టెక్స్ట్
అసలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్క టెక్స్ట్ 1 బై 1 అయితే పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకుందాం. ఓకే. కెమెరా ఆన్ చేసి ఇప్పుడు చూద్దాం వీడియో ఎలా వచ్చిందన్నది. ఓకే. ఇప్పుడు చూడండి. ఇక్కడ చూసుకుంటే ఆ ఫోటో అనేది మనకైతే ఏదైతే ఫోటో ఉందో అది కొంచెం రొటేట్ అయితే వస్తుంది కాబట్టి నేనైతే కొంచెం ఏం చేస్తానంటే ఒక్క నిమిషం కెమెరా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఆన్ చేసి కెమెరాని రిమూవ్ చేసేయండి. ఓకేనా. రిమూవ్ చేసి ఈ స్టార్టింగ్ ఒక కీ ఫ్రేమ్ మాత్రమే రిమూవ్ చేయండి. మళ్ళీ మీరు మొత్తం రిమూవ్ చేయకండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ యాడ్ చేసుకోండి. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంచెం కిందికి వెళ్ళండి ఇలా. ఓకే. అయితే మనకు మెల్లగా అయితే ఇలా మెల్లగా వస్తుంది. బ్యాక్ సైడ్లో కొంచెం బైక్స్ ఇలాంటివి కనిపిస్తుంది. నో ప్రాబ్లం. అది మనకు తర్వాత ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత అది అంతా ఏం మనకు ఫీల్ అయితే ఏం రాదు. ఇప్పుడు చూడండి. లేకపోతే దీన్నైతే ఇలాగే ఉంచి ఒక కీ ఫ్రేమ్ రిమూవ్ చేసి జూమ్ చేసుకోండి ఇలా. ఓకే. మెల్లగా ఇలా ఇలా మెల్లగా వచ్చి ఇలా అయితే అవుతుంది. ఓకే. ఈ ఎఫెక్ట్ అయితే అన్నీ వచ్చేస్తుంది చూడండి ఇలా. ఓకే. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుంటున్నా. నేను ఫోటో యూజ్ చేసిన కదా, ఫోటో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇలాగైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను ఎక్స్పోర్ట్ ఇంతకుముందు చేసిన వీడియో ఉంది. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత VPN యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర VPN యాప్ ఉంటే మంచిది. లేకపోతే మీరు ప్లే స్టోర్ నుంచి ఏదైనా సెక్యూర్ VPN అయినా, టర్బో VPN అయినా ఏదైనా ఒకటైతే యూజ్ చేయండి. నేను ఆల్రెడీ కంటిన్యూ ఉంది నాది. ఓకే. లేకపోతే ఒకసారి ఓకే కంటిన్యూ ఉంది. ఇప్పుడు మళ్ళీ క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. క్యాప్కట్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. 2 యాప్స్ అయితే ఉంటుంది. అవి 2 అయితే యాడ్ యూజ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసి ఆ వీడియోని ఇక్కడైతే మనం యాడ్ చేసుకుందాం. ఓకే. ఇది నార్మల్ వీడియోని ఇక్కడ చూడండి. నార్మల్ వీడియోనే ఉంది. ఓకే. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ట్రెండింగ్లోనే ఉంటుంది. ఓకే. మీరు పెద్దగా వెతకాల్సిన అవసరం లేదు. ట్రెండింగ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లోనే ఉన్నాయి ఆ ఎఫెక్ట్స్ అనేది. కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు ఫ్లాష్ అని ఉంది కదా. ఓకే. ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. ఓకే. ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. నో ప్రాబ్లం ఉంది. దీనైతే 8 సెకండ్ వరకు పెట్టాలి. అంటే అది మనకు ఏదైతే మనకు ఇప్పుడు చూపిస్తాను కొంచెం. అంటే వాయిస్ ఓవర్ పోయి నార్మల్ సాంగ్ వస్తుంది కదా, 8 సెకండ్ వరకు ఉంది అది. అంతవరకు పెట్టి ఈ 8 సెకండ్ నుంచి మళ్ళీ వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ మనకు షేక్ కూడా యాడ్ చేసి లాస్ట్ ఒకటి జరుపుకోండి. జరిపిన తర్వాత లాస్ట్లో లోగో ఉంటుంది కాబట్టి డిలీట్ చేసేయండి. ఇప్పుడు షేక్ని ఓపెన్ చేసి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ 2 తక్కువ చేసుకోండి. పైనది ఇప్పుడు అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ది స్పీడ్ అనేది 42 పెట్టాను. కిందిది ఒక 8 to 9 ఉంది అంతే. ఇప్పుడు చూడండి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడనే వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని కిందనే ఇక్కడ మనకైతే ఫ్లాష్ ఎఫెక్టే ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను రాత్రిలో కూడా చెప్పాను. ఇది కూడా ఫ్లాషే ఉంటుంది. ఇది గ్యాప్ ఫ్లాష్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది చూడండి. ఇది కూడా ఇలాగైతే పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇంకేమైనా నేను యూజ్ చేసిన యాపే మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది యూజ్ చేస్తే మీకు కొన్ని ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. అందులో ట్రై చేయండి. వేరే ఎఫెక్ట్ నచ్చినా కూడా. ఓకే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. ప్రో వర్షన్ ఉంది. జై హింద్.